పెండింగ్ స్కాలర్షిప్లతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలంటూ విద్యార్థి సంఘాలు గళమెత్తాయి. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరుకు నిరసనగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నారాయణగూడ నుండి వైఎంసీఏ వరకు విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. వెంటనే పెండింగ్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అన్ని కాలేజీల బంద్కు పిలుపునిచ్చారు. బకాయిలు అడుగుతున్న కాలేజీలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. వెంటనే ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు అన్ని విద్యా సంస్థలకు బంద్కు పిలుపునిచ్చారు. ప్రస్తుతం మనం నారాయణగూడ వద్ద చూడవచ్చు. ఎస్ఎఫ్ఐ ర్యాలీ కొనసాగుతూ ఉంది. పెద్ద ఎత్తున కూడా నారాయణగూడ నుంచి వైఎంసీఏ సర్కిల్ వరకు కూడా ఈ భారీ ర్యాలీ నిర్వహిస్తున్నారు. అన్ని జిల్లాల్లో కూడా ఈ బంద్ అనేది కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎస్ఎఫ్ఐ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ రోజు ప్రధానంగా విద్యా సంస్థలకు బంద్కు పిలుపునిచ్చారు. ఏం డిమాండ్ చేయబోతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని? ఈ రోజు ఎస్ఎఫ్ఐగా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలు రిలీజ్ చేయాలని చెప్పి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఈ బంద్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కాలేజీలు కూడా స్వచ్ఛందంగా బంద్లో పాల్గొన్నాయి. ఈరోజు హైదరాబాద్లో ప్రభుత్వం చెప్పినట్టు 1200 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు ఆ డబ్బులు అనేది రిలీజ్ చేయలేదు. దీనివల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు నష్టపోతా ఉన్నారు. ఈరోజు యాజమాన్యాలు బంద్ నిర్వహిస్తామని చెప్తే ప్రభుత్వము యాజమాన్యాలపై విజిలెన్స్ దాడులు చేయడం అనేది ఈరోజు కరెక్ట్ కాదు. యాజమాన్యాలు 3వ తారీఖు బంద్ పిలుపునిచ్చాయి కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి రిలీజ్ చేయాలని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ఎస్ఎఫ్ఐ స్టేట్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్లో 10,000 మందితోటి భారీ ర్యాలీ కూడా నిర్వహిస్తూ ఉన్నాము. వెంటనే రిలీజ్ చేయకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ప్రధానంగా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తా ఉంది. దీని గురించి ఏం చెప్పండి? ఒకటి, తెలంగాణలో ఈ ప్రభుత్వం చెప్పింది దీపావళి లోపు 900 కోట్లు ఇస్తామని. ఈరోజు ఫీజులు అడిగితే ప్రజాపాలనలో ప్రజాస్వామ్య పాలనలో మీరు విజిలెన్స్ దాడులు చేస్తారా? ఎందుకు ఓ పక్క విద్యార్థుల బాధలు మీరు పట్టించుకోవట్లేదు. కాలేజీల్లోకి అక్రమంగా పోలీసులు పోతారు, ఫీజులు ఇయ్యరు. మీరు మంత్రుల కమిటీ చర్చించి 900 కోట్లు ఇస్తామని చెప్పిన మీరే ఈరోజు రియంబర్స్మెంట్ కోసం రోడ్లు ఎక్కితే విజిలెన్స్ పేరుతో, విజిలెన్స్ దాడుల పేరుతో కాలేజీలో ఏంటి, కాలేజీలో భవిష్యత్తు ఏంటి అనే పేరుతో మీరు దాడులు చేస్తారా? ఇది నిజంగా రేవంత్ రెడ్డి గారు, ఇది తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? మీరు చెప్పిన 6వ గ్యారంటీల్లో 7వ గ్యారంటీగా ఇస్తామని చెప్పిన ప్రజాస్వామ్యం ఎక్కడుందని మేము అడుగుతున్నాం. ఈరోజు విజిలెన్స్ దాడులు చేయడం తప్పు. ఖచ్చితంగా ఇది చిక్కుమాలిన చర్య. దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్తా ఉన్నాం. అలాగే బేషరత్తుగా మీరు చెప్పినటువంటి హామీని నిలబెట్టుకొని 1200 కోట్ల రూపాయలు తక్షణం ఇవ్వాలి. ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తా ఉంది. అన్ని విద్యా సంస్థలు విద్యార్థులు రోడ్డెక్కారు 33 జిల్లాలలో. రేపు మీరు ఈ ఫీజులు విడుదల చేయకపోతే 33 జిల్లాలలో మీ మంత్రులను, ఎమ్మెల్యేలని అడుగుని అడ్డుకుంటామని సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. వ్యవహరిస్తా ఉంది మేనేజ్మెంట్ల పట్ల ప్రభుత్వం, విద్యార్థుల పట్ల ప్రభుత్వం. వాళ్ళు చెప్పిందే 1200 కోట్ల రూపాయల్లో 300 కోట్లు ఇచ్చారు. 900 కోట్లు ఇవ్వమని అడుగుతున్నారు. కొత్తగా ఇవ్వమని అడగట్లేదు. 8,500 కోట్ల రూపాయలు పెండింగ్ పెట్టి 900 కోట్లు కూడా ఇవ్వకుండా ఈరోజు కక్షపూర్తంగా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి. ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. తక్షణం ఈ సమస్య పరిష్కారం చేయాలి. విద్యార్థులతోని, తల్లిదండ్రులతోని మేనేజ్మెంట్ లో చర్చలు జరపాలి. సున్నితంగా దీన్ని పరిష్కరించాలి. లేకపోతే ప్రజల ఆగ్రహానికి, విద్యార్థుల ఆగ్రహానికి గురిగా తప్పదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తంగా చూసినట్టయితే ఇటు పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే రిలీజ్ చేయాలి. ప్రభుత్వం ఇస్తానని చెప్పిన 1200 కోట్లకు సంబంధించి ఇంతవరకు ₹1 కూడా చెల్లించకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అటు కాలేజీ యజమానులకు సంబంధించి కూడా తమ సిబ్బందికి వేతనాలు ఇచ్చుకునే పరిస్థితి, ఆ కాలేజీలు కూడా మెయింటైన్ చేసే పరిస్థితి లేదని కూడా ఇటు ఎస్ఎఫ్ఐ నాయకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని వెంటనే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రిలీజ్ చేయాలని కూడా ఎస్ఎఫ్ఐ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీధర్తో మహేష్ టీవీ, హైదరాబాద్.